అందరికి ఈ రోజు మన వీడియోలో కోడిగుడ్డు పులుసు పెట్టి చూపెడతా. ఎలా పెట్టాలో మేం పెట్టుకునే పద్ధతిగా పెట్టి చూపెడతా ఎలా పెట్టాలో. ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాం కదా, ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు బాండిల్ వేడైంది కదా, 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. సరిపోద్ది 2 స్పూన్లు. ఆయిల్ వేడైంది కదా, కొద్దిగా పచ్చెనపప్పు వేసుకుందాం. తాలింపు గింజలన్నీ వేసుకుందాం. కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇగో 2 ఎండుమిర్చి వేసుకున్నాం. ఇక 4 నుంచి 5 తెల్లవాయలు వేసుకున్నాం. ఇక 2 పచ్చిమిర్చి, ఇక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఇక కొద్ది కరివేపాకు. ఇవన్నీ వేసేసుకున్నాం కదా తాలింపు. ఇప్పుడు కలుపుకున్నాం. చిట్టపట్టలాడ నుంచి కలుపుకుంటే బాగా దోరగా నూనెలో ఇట్లా చిట్టపట్టలాడ నుంచి కలుపుకుంటా ఉంటే దోరగా తాలింపులో వేగుద్ది అన్నమాట. కలుపుకున్నాం. ఇప్పుడు దోరగా వేగింది కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇక 2 పెద్ద సైజు టమాటాలు కోసి పెట్టుకున్నా వేసేసుకున్నాం. మేము ఇంకా చేసుకుంటాం, న్యాచురల్ గా చేసుకుంటాం అన్నమాట. మేము చేసుకునే విధానంగా చేసి చూపెడుతున్నాం అన్నమాట. ఇక 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాం. ఇట్లా కలుపుకొని మీడియం మంటలో పెట్టుకున్నాం. కొద్దిగా మగ్గిపోతాయి టమాటాలు. కలుపుకొని సాల్ట్ వేసుకున్నాం కదా, మీడియం మంటలో పెట్టుకున్నాం. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్ది అన్నమాట. చూద్దాం మూత వేసి. ఇక తాలింపులో బాగా మగ్గిపోయింది కదా, ఉడికిపోయింది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి 5 నిమిషాల ముందు బాగా రసం పిండి పెట్టుకున్న గిన్నెలో వేసేసుకుందాం. సరిపోతుంది అది. ఇదిగో కూర కారం అండి, 2 స్పూన్ల కూర కారం వేసుకుందాం. ఇంకా దీంట్లో ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఈ 2 స్పూన్ల కూర కారం వేస్తే సరిపోతుంది. అన్ని దాంట్లోనే ఉంటాయి అన్నమాట. ధనియాలు, జీలకర్ర, అన్ని మిరపకాయలు అన్ని వేయించి పట్టి పెట్టిన అన్నమాట కూర కారం. మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఒక 5 కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నా, అంత పొట్టు తీసి పెట్టినా. ఈ కట్ చేసుకున్నాం. ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇగో ఈ పులుసు అంతా చిక్కగా అయింది కదా, ఇప్పుడు గుడ్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకున్నాం. ఇదో కొత్తిమీర కూడా చల్లేసుకున్నాం కొద్దిగా. ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని దించుకున్నాం. ఇగో దించేసుకున్నాము, అయిపోయింది. మా కోడిగుడ్డు పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.